కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు మరియు క్రొవ్వులు. సి ఆప్షన్ లో ఉంది కరెక్ట్ ఆప్షన్. సో మనం క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలంటే మిగిలినది కాదు, ఫస్ట్ నీకు క్వశ్చన్ అర్థం అవ్వాలి. ఏం అడుగుతున్నాడు అంటే స్థూల పోషకాల గురించి అడుగుతున్నాడు. సో మైక్రో న్యూట్రియంట్స్ అనే దాని గురించి అడుగుతున్నాడు. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటిది మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? సిపిఎఫ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ ఉంది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, క్రొవ్వులు. ఇంకా వేరే దానికి పోవాల్సిన అవసరమే లేదు కదా, నీకు కాన్సెప్ట్ ఏంటో తెలుసు కదా, రైట్? సో అప్పుడు చూడండి, మీరు చూసినా కానీ మనకి తెలిసిపోతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుంది అది ఆప్షన్? అది. సో ఎలిమినేషన్ టెక్నిక్, డైరెక్ట్ నువ్వు ఇక్కడికే వెళ్ళొచ్చు, నువ్వు ఇంకా మిగిలిన వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిగిలిన చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ దాంట్లో ఏముంది? విటమిన్లు. విటమిన్లు అనగానే మనకు తెలుసు సూక్ష్మ పోషకాలు, కాబట్టి ఇది తప్పు. రెండవది మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఖనిజ లవణాలు అని కనపడుతుంది, కాబట్టి రెండవది కూడా తప్పే. ఖనిజ లవణాలు అనేది సూక్ష్మ పోషకాలు, కాబట్టి అది కూడా తప్పే. సో డి చూడండి, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మాంసకృతులు. విటమిన్లు అనేది ఏంటిది? మైక్రో న్యూట్రియంట్, కాబట్టి ఇది కూడా తప్పే. ఇది కూడా తప్పే. కాబట్టి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? సిపిఎఫ్. ఓకే, సి ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ మనకి ఇది గుర్తుంటే సరిపోతుంది, సిపిఎఫ్ అనేటువంటిది గుర్తుంటే సరిపోతుంది. సో మనకి న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ కనబడింది అంటే ఆప్షన్ తప్పు, దాన్ని ఎలిమినేట్ చేసేయటమే ఇమీడియట్ గా. ఓకే, ఇలా కూడా చూసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మనం చూసుకున్నా సరిపోతుంది. సి, కార్బోహైడ్రేట్లు, మాంసకృతులు, క్రొవ్వులు. మిగిలినది ఏది కనపడినా అది తప్పు. నెక్స్ట్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సరే, సిక్స్త్ క్వశ్చన్ ఏంటిది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి ప్రకారము ప్రాథమిక ఆహార సమూహాలలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆహార సమూహాన్ని గుర్తించండి. ఓకేనా? సో ఇక్కడ వీడు ఏమంటున్నాడు? ఐడెంటిఫై ద గ్రూప్ 3 ఫుడ్ గ్రూప్ అకార్డింగ్ టు ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సింపుల్ గా క్వశ్చన్ అడిగాడు. ఐడెంటిఫై ద ఫుడ్ గ్రూప్ classified by the or according to the ICMR basic food 5 groups. ICMR వారి ప్రాథమిక ఆహార సమూహాల ఆధారంగా గ్రూప్ 3 ఆహార సమూహం ఏది? మనం చెప్పుకున్నాం కదా, ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారము 5 ఆహార సమూహాల గురించి చెప్పుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 వీటి గురించి చెప్పుకున్నాం. ఓకేనా? నేనేం చెప్పాను మీకు చెప్పినప్పుడు? గ్రూప్ 1లో ఏముంటాయో అన్నీ చెప్పాను, కానీ సింపుల్ గా కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. గ్రూప్ 3 ఆహార సమూహాన్ని ఐడెంటిఫై చేయాలి. వరి, గోధుమలు అన్నాడు. ఏ ఆప్షన్ ఏ ఏం చెప్పాడు? వరి, గోధుమలు ఎక్కడ వస్తాయి? వరి మరియు గోధుమలు అనేటువంటి ఎక్కడ వస్తాయి? మొదటి దాంట్లో వస్తుంది వరి, గోధుమలు, కాబట్టి ఏంటిది? ఇది తప్పు. రెండవది చూద్దాం. జొన్నలు, తృణధాన్యాలు ఎక్కడ వస్తుంది? జొన్నలు, తృణధాన్యాలు కూడా మొదటి దాంట్లోనే వస్తుంది, కాబట్టి బి కూడా తప్పు. ఓకేనా? అలానే మూడవది చూద్దాం. స్కిమ్డ్ మిల్క్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? స్కిమ్డ్ మిల్క్. ఓకే, సో స్కిమ్డ్ మిల్క్ అనేది చెప్తున్నాడు. అలానే బీన్స్, పెసర్లు, కందిపప్పు, అవి ఇది పోయే ముందు చూద్దాం. బీన్స్, పెసర్లు, కందిపప్పు. బీన్స్, పెసర్లు, కందిపప్పు ఎక్కడ వస్తుంది? పప్పు ధాన్యాలు రెండవ దగ్గర వస్తుంది. పల్సెస్. ఓకేనా? పల్సెస్ కిందికి వస్తుంది. ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటాయి, ఎక్కడ మనకి ప్రోటీన్స్ ఉంటాయి. మూడవ దాంట్లో ఎక్కువగా ఉంటాయి క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఈ ఏమిచ్చాడు? ఏ మరియు బి సరి అయినది. వరి, గోధుమ, జొన్నలు, తృణధాన్యాలు సరి అయినది అంటున్నాడు. సో వరి, గోధుమ, జొన్నలు, తృణధాన్యాలు ఏంటిది? గ్రూప్ 1కి సంబంధించింది, కాబట్టి ఈ కూడా తప్పే. ఓకేనా? సో ఏ తప్పు, బి తప్పు, ఈ తప్పు. మనకు ఆన్సర్ ఎక్కడ ఉండాలి? మనకి ఈ బి అనేది ఎటువంటిది, డి అనేది ఏంటిది, గ్రూప్ 2 అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నది ఏంటిది? సి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సి ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రూప్ 3 అడుగుతున్నారు. సో గ్రూప్ 3లో ఏముంటాయండి? డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు మరియు మాంసము ఉంటుంది. పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు మరియు మాంసం ఉంటుంది. ఓకేనా? సో అలానే ఇక్కడ ఏముంటాయి? వెజిటబుల్స్, కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఉంటాయి 4th లో. అదే కదా, సింపుల్ గా చెప్పుకుంటాయి. కాయగూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్. లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ గ్రూప్ 4th లో. ఓకేనా? సో ఒకసారి సింపుల్ గా దీన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము.
సో ఇక్కడ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి ప్రకారము ఆ ప్రాథమిక ఆహార సమూహాల్లో గ్రూప్ 3లో ఏది ఉంది అది గుర్తించండి అన్నాడు. ఏమన్నామో వరి గోధుమలు, అది దేని కిందకి వస్తుంది? ఫస్ట్ కిందకి వస్తుంది. రెండవది ఏంటిది? జొన్నలు తృణధాన్యాలు, అది కూడా ఎక్కడ వస్తుంది? మనకి గ్రూప్ 1 కిందకి వస్తుంది. అలానే సో స్కిమ్డ్ మిల్క్ అంటే మనకి గ్రూప్ 3లో ఏమున్నాయి? పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు, మాంసము, కాబట్టి స్కిమ్డ్ మిల్క్ అయి ఉండొచ్చు, అలా పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏంటిది? బీన్స్, పెసర్లు, కందిపప్పు, అన్ని రకాల పప్పు ధాన్యాలు ఎక్కడ వస్తుంది? గ్రూప్ 2లో వస్తుంది, కాబట్టి ఇది కూడా తప్పు. ఏ తప్పు? బి తప్పు. నెక్స్ట్ డి కూడా తప్పు. డి ఏంటిది? గ్రూప్ 2 కిందికి వస్తుంది. మరి ఈ ఏమంటున్నాడు? ఏబి అంటున్నాడు. ఏబి ఆల్రెడీ తప్పే, ఈ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఏబి అనేది రెండు కూడా గ్రూప్ 1 అని, కాబట్టి ఈ కూడా తప్పే, రెండు కాదు. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటిది? స్కిమ్డ్ మిల్క్. సో డైరీ ప్రొడక్ట్స్ లో ఉంటుంది కాబట్టి అదేంటిది? స్కిమ్డ్ మిల్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. అలా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ లో చేయాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈవెన్ మా కాలేజ్లో కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఇలాంటి కామెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకనంటే కీర్తి ప్రసన్న, షీఈస్ ఫ్రమ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఓకేనా? తను ఐ టుక్ వెరీ గుడ్ డెసిషన్ టు జాయిన్ విత్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అయినటువంటి విద్యార్థులు ఆ కాంప్లిమెంట్ ఇవ్వటము, నేను ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చెప్తుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీకు ఇంకా అంతకంటే మంచి, ఇంకా అంత 10 చాప్టర్స్ని అద్భుతంగా టీచ్ చేయడానికి నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఎస్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐఎమ్ ఫ్రమ్ సోషియాలజీ, శ్యామల. ఓకే రైట్. ఓకే ఇంకా ఓకే రైట్, థ్యాంక్ యూ. డోంట్ వరీ. ఓకే చెప్తాను, మాట్లాడుకుందాం. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా మనము క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ అండి. మీ యొక్క మెసేజెస్ చూస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటంటే మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తూ మీతో పాటు జనవరి వరకు మీతో పాటు మేము ట్రావెల్ చేస్తాం. మీరు కూడా హార్డ్ వర్క్ చేసి ప్రతి టాపిక్ని ఇలానే చదువుతూ జాబ్ కొట్టాలి. జాబ్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ తోటి మొన్న అసలు తెలంగాణది అంటే రద్దయింది. ఏపీలో లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్లో అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని నాకు మళ్ళీ వాట్సాప్లో పెట్టారు కదా. పెడితే నాకు ఎంత హ్యాపీ ఉంటుంది. ఓహో, ఇన్ని రోజులు ఒక 5-6 నెలలు మనం చెప్పాము పిల్లలకి. సో మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని ఇంతమంది జాబుల్లో జాయిన్ అయ్యి వాళ్ళు బ్లెస్సింగ్స్ లాగా ఇస్తున్నారు. ఇగో ఇప్పుడు మీరు ఎలా అయితే పెట్టారో అలానే సార్, ఇది మీ యొక్క హార్డ్ వర్క్ సార్, మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ వల్ల మేము ఈరోజు అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నాము. సో మేమని ఫొటోస్ పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఇంతమంది మన వల్ల ఉద్యోగాలు పొంది వాళ్ళు మళ్ళీ తిరిగి మనకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఒక చిన్న మెసేజ్ ఇస్తారు, చాలు అదే అనుకున్నాం. సో అలానే ఏమంటున్నానంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి ప్రకారము ప్రాథమిక ఆహార సమూహాలలో గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని గుర్తించండి అన్నాడు కదా. సో మనం 1 by 1 చెక్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ది ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? గ్రూప్ 1లో ఉంది. బి ఆప్షన్ ఎక్కడ ఉంది? గ్రూప్ 1లో ఉంది. అలానే సి ఏంటిది? సిని స్కిమ్డ్ మిల్క్ అవునా కాదా జస్ట్ అలా పెట్టాం. సో బి చూస్తే ఎక్కడుంది? గ్రూప్ 2లో ఉంది, పల్సెస్లో ఉంది. సో ఏ బి అంటే ఏ తప్పు బి తప్పు అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కూడా తప్పే అవుతుంది. సో స్కిమ్డ్ మిల్క్ అనేది ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్గా ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం దీన్ని. ఎక్కడ ఉందంటే డైరీ అండ్ మీట్ దాంట్లో ఉంటుంది, గ్రూప్ 3. సో స్కిమ్డ్ మిల్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వెళ్దాము మనము. సో చూద్దాం, 7th దానికి వద్దాం. 7th దానికి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చక్కెర మరియు బెల్లం అనే ఆహార పదార్థాలు ICMR వారి ప్రకారము వారు రూపొందించిన ప్రాథమిక ఆహార సమూహాలలో ఏ సమూహానికి సంబంధించినదిగా దీనిని గుర్తిస్తాము? మంచి క్వశ్చన్ ఇచ్చాడు, జాగ్రత్తగా మనము ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఏమని అడిగాడు వీడికి? ఇక్కడ ఏమంటున్నాడు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారము ఎన్ని ఆహార సమూహాలు ఉన్నాయి? 5 బేసిక్ గ్రూప్స్ ఉన్నాయి, 5 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. సింపుల్ ఇది, 5 బేసిక్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా 5 ఏంటిది అనేది. సో ఫాస్ట్గా మన సబ్జెక్ట్ని ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ మొత్తం చదివినా షార్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికే ఇది ఉదాహరణ. ఇక్కడ అన్ని ఆహార పదార్థాలు చదువుతాం కానీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఎలా చెప్పాను నేను? మొదటి దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్కి సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి. రెండవ దాంట్లో మాంసకృతులకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి. మూడవ దాంట్లో మనకి ప్రోటీన్లు మరియు మాంసకృతులకు సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏది? పాలకు సంబంధించిన దాంట్లో.
మినరల్స్ కూడా ఉంటాయి పాలలో. అలానే 4వ దాంట్లో ఏంటిది మనకి ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్లో ఏమనుకున్నాము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో అంటే కాయగూరలు ఫలాలు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకే, గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మంచి కొవ్వులు ఉంటాయి. అవునా? ఫలాల్లో గింజల్లో మంచి కొవ్వు అనేది ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుంది? గ్రూప్ 3లో ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మాంసం కదా, గ్రూప్ 3లో ఉంటుంది. ఓకే, అలా. గ్రూప్ 5కి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాము, షుగర్స్ అండ్ ఫ్యాట్స్, చక్కెరలు కొవ్వులు. అర్థమైపోయింది కదా? ఇక్కడ కార్బోహైడ్రేట్లకు సంబంధించినవి ఉన్నాయి, వరి గోధుమ జొన్న అవి. ఇక్కడ పప్పు ధాన్యాలు ఉన్నాయి, పాలు మాంసపు ఉత్పత్తులు ఉన్నాయి, కాయగూరలు ఫలాలు ఉన్నాయి, చక్కెరలు క్రొవ్వులు ఉన్నాయి. మన క్వశ్చన్కి వద్దాం, 6th క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, చక్కెర మరియు బెల్లం అనేటువంటిది ఆహార పదార్థాలు ఐసిఎంఆర్ వారు రూపొందించిన ప్రాథమిక ఆహార సమూహాలలో ఏ గ్రూప్? ఆప్షన్ ఏ గ్రూప్ 1 అన్నాడు, ఇది తప్పు. ఆప్షన్ ఏ గ్రూప్ 1 తప్పు. ఆప్షన్ 2 బి గ్రూప్ 2 తప్పు. ఆప్షన్ 3 గ్రూప్ 3. గ్రూప్ 3లో మనకి ఏమున్నాయి, చక్కెర బెల్లం ఉందా? లేదు. ఆప్షన్ 4 గ్రూప్ 4లో చక్కెర బెల్లం ఉందా? లేదు. గ్రూప్ 4లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏమని చెప్పుకున్నాము, కాయగూరలు మరియు ఫలాలు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. వెజిటబుల్స్ మీన్స్ లీఫీ వెజిటబుల్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు మరియు కాయగూరలు, ఫలాలు. సో గ్రూప్ 4లో కూడా లేవు, చక్కెరలు అనేటువంటివి లేవు, బెల్లం అనేటువంటివి లేదు. సో మరి ఎక్కడున్నది అది? ఎక్కడుంది అని అంటే గ్రూప్ 5లో ఉంది, షుగర్స్ అండ్ ఫ్యాట్స్. షుగర్స్లో ఏమున్నాయి, చక్కెరలు బెల్లము ఉంటుంది. ఓకేనా? సో మరి మనకి ఇచ్చినటువంటి వాటిలో ఏ ఆప్షన్ కాదు, కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, పైవేవి కావు. 7th ఆన్సర్ ఏంటిదండి, 7th దానికి ఈ. సో మనం ఇలా కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ ఒక పదానికి అర్థం చేసుకుంటూ చదివిన దానిని క్వశ్చన్స్ చేసేటప్పుడు అప్లికబుల్ మెథడ్లో మనం క్వశ్చన్స్ చేయాలి. అప్లికబుల్ మెథడ్లో చేయాలి అంటే బేసిక్ టర్మినాలజీ అనేది ప్రతి చాప్టర్లో కావాలి. ఇలా సోషియాలజీలోకి వెళ్ళినప్పుడు కూడా రావాలి. సోషియాలజీకి వెళ్తాం మనం, సోషియాలజీలో క్వశ్చన్ చేసేటప్పుడు సోషల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ మీద చేస్తున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషమే చెప్తాను అది కూడా. సో సామాజిక సంస్థలు అనేటువంటి టాపిక్ గురించి మనము చాప్టర్ 2లో కనుక మాట్లాడుకుంటే ఆ సామాజిక సంస్థల గురించి ఆన్సర్ చేసేటప్పుడు కులం అంటే ఏంటి, మతము అంటే ఏంటి, బంధుత్వము అంటే ఏంటి, ఓకేనా? సో అలానే సామాజిక సమూహాలు అంటే ఏంటిది, సముదాయాలు అంటే ఏంటి, ఆ పదాల మధ్య క్లియర్ డెఫినేషన్స్ తెలిసినప్పుడే, డిఫరెన్స్ తెలిసినప్పుడే ఆన్సర్ చేయగలుగుతాం. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటిదో తెలియాలి, సోషల్ గ్రూప్స్ అంటే ఏందో తెలియాలి, కమ్యూనిటీస్ అంటే ఏంటో తెలియాలి, కమ్యూనిటీకి గ్రూప్కి డిఫరెన్స్ ఏందో తెలియాలి. అలానే కాస్ట్ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి, అలానే కిన్షిప్ బంధుత్వము అంటాం, కిన్షిప్ మీన్స్ బంధుత్వము అని అంటాం. సో ఈ పదాలకి డిఫరెన్స్ తెలిసినప్పుడు ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం, రైట్? సో అలానే ఈ చాప్టర్లో కూడా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో కూడా ఏంటి అంటే ప్రతి పదానికి అర్థము తెలిసినప్పుడు మాత్రమే ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయగలుగుతాం. క్వశ్చన్ వాడు ఇలా అడగని అలా అడగని ట్విస్ట్ చేయండి. కమింగ్ టు ద సో 7th దానికి క్లారిటీ వచ్చింది కదా, ఈ గ్రూప్స్లో ఏది కూడా కాదు, కాబట్టి అసలు ఆన్సర్ లేదు దీంట్లో. కాబట్టి మనం ఏం పెట్టాలి, నన్ ఆఫ్ ద ఎబోవ్, పైవేవి కావు. ఓకే, సో అలానే నెక్స్ట్ 8th దానికి వద్దాం. ఓకే, ఇవాళ క్లాస్ తీసుకుందాము అనుకున్నాను, బట్ ఒకసారి మీరు రాసినటువంటి వాటిని చూశాక లేదు, పిల్లలకి ఒకసారి మనము ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ని మార్చుకుంటారు అనే ఉద్దేశంతో నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అర్థమవుతుందా? లేదు అంటే మళ్ళీ రొటీన్ ట్రెడిషనల్ వేలోనే ప్రిపేర్ అవుతారు. అందుకోసము స్టార్టింగే మనము ఆ ట్రెడిషనల్ వేని కట్ చేసి ఆ లాజికల్ అండ్ అప్లికల్ మెథడ్లో ప్రిపరేషన్ని చేసేలా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ది పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని ఈ క్రింది వానిలో వేటిని పిలుస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నోన్ యాజ్ ఏ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అంటున్నాడు. ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఏ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అంటున్నాడు. ఈ క్రింది వానిలో పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని వేటిని పిలుస్తారు? సో మొదటిది కార్బోహైడ్రేట్లని పిలుస్తారా, క్రొవ్వు పదార్థాలని పిలుస్తారా? ఓకే, సో కార్బోహైడ్రేట్లను పిలుస్తారా, కొవ్వు పదార్థాలను పిలుస్తారా, కార్బోహైడ్రేట్లు మాంసకృతులను పిలుస్తారా, ఖనిజ లవణాలను పిలుస్తారా, అసలు ఏది కాదా? ఇవి ఆప్షన్స్. ఓకే, సో మనకి ఖనిజ లవణాలు, ఓకే, జనరల్గా కార్బోహైడ్రేట్లు అనేవి వేటితో ఏర్పడుతుందని చెప్పుకున్నాము, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్.
వీటితో ఏర్పడుతుంది. ప్రోటీన్లు వేటితో ఏర్పడుతుంది అనుకున్నాము, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. ఓకే, ఇది డిఫరెన్స్ తెలియాలని ప్రతిసారి అంటుంటాను కదా అది. సో కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు. అలానే మనకి ఫ్యాట్స్ వీటితో ఏర్పడుతుంది అన్నాము, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ వీటితో వస్తుంది. ఇలా మీకు రాసి చెప్పాను కదా, అవే ఈ క్వశ్చన్స్. చాలా వాటికి నేను సింప్లిఫై చేసి రాశాను కదా, ఆ సింప్లిఫై చేసే వాటిని గుర్తుపెట్టుకున్నారనుకోండి వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఇవి ఈ మూలకాలతో ఏర్పడింది. మాంసకృతులు ఈ మూలకాలతో ఏర్పడుతుంది, క్రొవ్వు పదార్థాలు ఈ మూలకాలతో ఏర్పడతాయి. వాటితో పాటు మనం ఏం నేర్చుకున్నాము, కార్బోహైడ్రేట్లు అనేటువంటివి పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అని పిలుస్తాము. మాంసకృతులు అనేటువంటివి వీటిని ప్రోటీన్స్ అని పిలుస్తాము, జనరల్ గా శక్తికి ఉపయోగపడతాయి అని చెప్పుకున్నాం. సో కార్బోహైడ్రేట్లు అనేటువంటివి ఏంటి అండి, పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ల చేత ఏర్పడతాయి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. క్రొవ్వు పదార్థాలు వీటితో ఏర్పడతాయి అని చెప్పుకున్నాము, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ చేత ఏర్పడతాయి. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ చేత ఏర్పడతాయి. ప్రోటీన్లు వీటితో ఏర్పడతాయి, అమైనో ఆమ్లాల చేత ఏర్పడతాయి. అమైనో ఆమ్లాల చేత ఏర్పడతాయి. కార్బోహైడ్రేట్లు వీటితో ఏర్పడతాయి, పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ల చేత ఏర్పడతాయి. ఇవి తెలియాలి మనకి. కార్బోహైడ్రేట్లు ఈ మూలకాలతో ఏర్పడతాయి, ప్రోటీన్లు ఈ మూలకాలతో ఏర్పడతాయి, కొవ్వులు ఈ మూలకాలతో ఏర్పడతాయి. ఇవి పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ చేత నిర్మితమవుతాయి, వీటిని కార్బోహైడ్రేట్లు అంటాం. అమైనో ఆమ్లాల చేత నిర్మితమైతే ప్రోటీన్లు అంటాం. ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల చేత ఏర్పడతాయి ఏమంటారు, క్రొవ్వు పదార్థాలు అంటారు. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాం. ఓకేనా, ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ఇది నేను ప్రిపేర్ చేశాను మీకు చెప్పిన వాటి నుంచి. ఓకేనా, ఓకే, ఇలానే అడుగుతారు ఎగ్జామినర్ అనేటువంటి. చూడండి ఇక్కడ ఏమంటున్నాము, పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అనేటువంటివి మనకి దీనికి లేదు. ఇదేంటిది, ప్రోటీన్స్ అండ్ వేటితో ఏర్పడుతుంది, మాంసకృతులు ఇక్కడ వేటితో ఏర్పడుతుంది, ఎమైనో ఆమ్లాలు కాబట్టి కాదు. ఖనిజ లవణాలు, ఖనిజ లవణాలు అనేది అసలు మనకి ఎక్కడ వస్తుంది, మినరల్స్ లో వస్తుంది, దానికి సంబంధించింది కాదు. కాల్షియం, ఐరన్, సోడియం, ఫ్లోరిన్ అవి సింగిల్ గా ఉంటాయి కాబట్టి అది కూడా కాదు. సో అలానే కొవ్వు పదార్థాలు ఏమైనా వేటితో ఏర్పడతాయి అనుకున్నాం, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్, రైట్ మా. సో కాబట్టి ఇది కూడా తప్పే, ఇది తప్పే, ఇది తప్పే. కార్బోహైడ్రేట్లు ఏంటి, పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్. ఓకే, సింపుల్ గా వాడు అడిగిన క్వశ్చన్, పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని వీటిని అంటారు, ఏమంటారు, కార్బోహైడ్రేట్లు అంటారు. ప్రోటీన్లు ఎలా ఏర్పడతాయి, అమైనో ఆమ్లాలతో ఏర్పడతాయి. ఫ్యాట్స్ ఎలా, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఓకే, దిస్ ఈస్ మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటిది, ఏ ఆన్సర్. ఇలా చేయాలి, దిస్ ఇస్ ద వే ఆఫ్ ఆన్సరింగ్. ఎగ్జామినేషన్ లో మనం ఇలా చేయాలి. అంటే మనం చాప్టర్ ని తరోగా చదువుకుంటూ పోయామనుకోండి, ఒకేసారి రాదండి, 4-5 సార్లు మొత్తం మన చాప్టర్ చదువుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్ గా నాకంటే బ్రహ్మాండంగా చేస్తారు మీరు. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ 9th క్వశ్చన్ చూద్దాం తల్లి. ఓకేనా, 9th క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ 5. ఓకే, దీనికి ఏ అని పెట్టారా, వెరీ గుడ్. ఓకే, 1 రైట్. ఇక్కడ చూద్దాం తల్లి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, నేను ఇక్కడ చెప్తాను మీకు. రైట్, సో ఇక్కడ చూద్దాం. సో ఏమంటున్నాడు నెక్స్ట్, ఇథైల్ ఆల్కహాల్ దేని నుంచి తయారు చేస్తారు, చెరుకు గడల నుంచి షుగర్ తయారు చేస్తాం కాబట్టి కాదు. మొలకెత్తిన గింజలు, స్ప్రౌట్స్ నుంచి మనకి ప్రోటీన్స్ వస్తాయి, స్ప్రౌట్స్ నుంచి ప్రోటీన్స్ ఎక్కువగా లభ్యమవుతాయి. ఓకే, మాంసకృతులు వస్తాయి. బార్లీ గింజల నుంచి, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి మనకి ఇదైతే రాదు. దేని నుంచి వస్తుంది, బార్లీ గింజల నుంచి ఇథైల్ ఆల్కహాల్ ని తయారు చేస్తారు. అందుకనే బార్లీని మనకి ఈ యొక్క వైన్, బీరు ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ బార్లీ గింజలని వాడతారు. ఓకే, సో బార్లీ గింజల నుంచి ఏమొస్తుంది, ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. రైట్ ఆన్సర్ ఏంటిది, సి. ఓకే, చెరుకు గడల నుంచి సుక్రోజ్, షుగర్ అంటే ఏంటిది, సుక్రోజ్ అంటాం. కేన్స్ నుంచి వెయిట్ వస్తుందండి, చెరుకు గడల నుంచి షుగర్ వస్తుంది, దాన్ని ఏమంటాము, సుక్రోజ్ అంటాం. సుక్రోజ్ అనేది ఏంటిది, కార్బోహైడ్రేట్లలో ఏంటిది, డైసాకరైడ్స్ కిందికి వస్తుంది అని చెప్పుకున్నాం. అలా రావాలి మనకి ఆన్సర్. ఓకే, చెరుకు గడల నుంచి షుగర్ వస్తుంది, షుగర్ అంటే సుక్రోజ్ అంటాం. సుక్రోజ్ అనేది దేంట్లో ఉంటుంది, కార్బోహైడ్రేట్ లో ఉంటుంది. కార్బోహైడ్రేట్ లో ఏంటిది, డైసాకరైడ్స్ అంటాం. ఓకే, కాబట్టి మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా ఏముంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఆల్కహాల్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్, దాన్ని ఫెర్మెంటేషన్ చేస్తే వస్తుంది కానీ మొలకెత్తిన గింజలు అన్నాడు వాడు, అంతే. సో బార్లీ నుంచి ఏమొస్తుంది, ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. ద లాస్ట్ క్వశ్చన్, హైపర్ గ్లైసిమియా అనగా. ఓకే, హైపర్ గ్లైసిమియా అనగా అన్నాడు. ఓకే, ఇది కూడా జస్ట్
ఇవి ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ ఏమో మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో నుంచి తీసుకున్నాం. సో ఇదైతేనేమో రీసెంట్గా చెప్పినటువంటి క్లాస్. హైపర్ గ్లైసిమియా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటిదట, రక్తంలో సాధారణ గ్లూకోజ్ స్థాయి ఉండటం. అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి ఎలా ఉంటాయి అంటున్నాడు, నార్మల్గా ఉంటాయి అంటున్నాడు. ఇది ఫస్ట్ ఆప్షన్. సో నార్మల్గా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బాడీలో నార్మల్గా ఉన్నాయనుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. కాబట్టి మనకి ఏంటిది, ఇది కాదు, హెల్త్ ప్రాబ్లమే కాదు. ఇక్కడ వాడు అడిగింది సమస్య. ఓకే, హెల్త్ డిజార్డర్ గురించి అడిగాడు, హైపర్ గ్లైసిమియా అంటున్నాడు. అలానే నార్మల్గా ఉంటే అసలు సమస్యే కాదు, కాబట్టి ఇది తప్పు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణంగా అంటే ఎక్కువగా ఉంటే చూద్దాం ఇది. అలానే తక్కువగా ఉంటే సి ఏంటిది, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంటే, రక్తంలో ఐరన్ లోపిస్తే అన్నాడు. సో మనకు ఆప్షన్ ఏంటిది, కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటిదండి, బి ఇస్ ద రైట్ ఆన్సర్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు, హైపర్ గ్లైసిమియా అంటాం. హైపర్ గ్లైసిమియా అని చెప్తాం. ఓకే, సాధారణం ఎంత అనేది ఒకసారి మీరు టెక్స్ట్ వాట్సాప్ మీరు ఆన్సర్ చేయండి, చాట్లో మెన్షన్ చేయండి. సాధారణ స్థాయి ఎంత, హైపర్ గా ఉంటే ఎంత, ఓకే, అలానే హైపో ఉంటే ఎంత. హైపో మీకు చెప్పాను కదా, మొన్న క్లాస్లోనే చెప్పాను కదా. సో హైపో గ్లైసిమియా. ఓకే, నార్మల్ ఎంత అని చెప్పుకున్నామండి, ఆన్సర్ చేశారు ఎవరైనా, నార్మల్ ఆన్సర్ చేయండి. అయిపోయింది, ఇక్కడ తోటి క్లోజ్ చేసి మళ్ళీ మనము 7th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, చేస్తాను. ఓకేనా, నార్మల్ ఇస్ ద 80 to 120. ఓకేనా, హైపర్ అంటే ఎంత, హైపర్ అంటే అర్థం ఏంటిదండి, ఎక్కువ. హైపర్ అంటే ఏంటిది, ఎక్కువ అని అర్థం. హైపర్ మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా సింపుల్ గా ఒకటి చెప్పాను. హైపర్ ఆది జబర్దస్త్ లో ఏం చేస్తాడు, హైపర్ చేస్తాడు, ఎక్కువ చేస్తాడు, ఎక్కువ చేస్తున్నాడు, హైపర్ గా చేయటం. అందుకని ఏమన్నారు ఆయన్ని, హైపర్ ఆది అని చెప్పారు. ఓకే, మనం ఏం క్రిటిసైజ్ చేయట్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అలా పెడుతున్నాం. హైపర్ ఆది ఎక్కువ చేస్తాడు. ఇక్కడ ఏముంది, హైపర్ గ్లైసిమియా అంటే ఏంటిది, రక్తంలో ఎక్కువ ఉండటం. ఏం ఎక్కువగా ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసిమియా. తక్కువగా ఉంటే ఏంటిది, హైపో అంటే తక్కువగా ఉండటం, హైపర్ అంటే ఎక్కువగా ఉండటం. సో 80 to 120 మనకి 80 to 120 కనుక ఉంటే గ్లూకోజ్ కనుక ఉంటే అదేంటిది, నార్మల్ అని చెప్పారు. mg/dl కనుక ఉంటే దాన్ని ఏమంటున్నారు, 80 to 120 ఉంటే నార్మల్. అలానే మనకి 80 to 120 ఉంటే నార్మల్. ఓకే, హైపర్ ఎంత పెట్టారు, 130 to 140. వెరీ గుడ్, కరెక్ట్. ఎక్కడ పోయిందండి ఇది, ఓకే ఇక్కడే, అచ్చా టచ్ అయ్యింది, నో ప్రాబ్లం. సో 130 to 140 ఉంటే మనకేంటిది, ఇది హైపర్. 130 to 140 ఉంటే ఇది హైపర్. ఒక 30 to 40 ఉందనుకోండి, హైపో. ఓకేనా, 30 to 40 ఉంటే హైపో. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్. ఆహారం అంటే దీనికంటే కూడా ఎక్కువ ఉంటే హైపర్. సో ఇదేంటిది, నార్మల్. ఆహారం తీసుకోక ముందు ఈ విధంగా ఉంటుంది, తీసుకున్న తర్వాత ఇంత ఉంటుంది. దీనికంటే ఎక్కువ ఉంటే హైపర్. ఓకే, హైపో అంటే 30 to 40, రైట్. 130 to 140 ప్లస్ ఉంటే హైపర్. అర్థమవుతుందా, దీనికంటే కూడా ఎక్కువగా ఉంటే అది. అర్థమవుతుందా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఏదో మీరు ఏదో అక్కడ ఏదో మెసేజ్ చేశారు, ఒకసారి నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. 80 to 120 ఉంటే మనం ఆహారం తీసుకోకముందు, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోకముందు ఇలా ఉంటుంది నార్మల్గా 80 to 120. ఓకే, అదే ఒకవేళ ఆహారం తీసుకున్న తర్వాత అయితే 130 to 140 ఆఫ్టర్. ఇది కూడా మనము కొంతవరకు నార్మల్గానే. ఎప్పుడు, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా, ఆహారం తీసుకున్నాక కూడా ఇలా ఉంటే నార్మలే. అలా కాకుండా 130 నుంచి 140 ప్లస్ ఉందనుకోండి, ఇది హైపర్. ఓకేనా, సో అక్కడ ఆన్సర్ స్పెసిఫిక్ గా ఇచ్చాడు అనుకోండి. ఒకసారి ఒకవేళ ఈ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 130, 140 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ అంటాం. ఆహారం తీసుకున్నప్పుడు 130, 140 ఉంటే అది కూడా నార్మలే. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నార్మల్ 80 to 120. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 130 to 140 ఈస్ ఆల్సో నార్మల్. బట్ ఆహారం తీసుకున్న తర్వాత 140 కంటే దాటిపోతే దట్ ఈస్ కాల్డ్ హైపర్ గ్లైసిమియా. 30 to 40 ఉందనుకోండి, అదేంటిదండి, హైపో. ఇక్కడ ఏమవుతుంది, హార్ట్ పని చేయదు, బ్రెయిన్ పని చేయదు. ఓకే,
రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కానీ ఏమవుతుంది మనకి హార్ట్ మీద అలానే బ్రెయిన్ మెదడు పనితీరు మీద అవి పనిచేయవు, వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది డిజార్డర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి దేంట్లో, హైపోలో. ఓకే, సో ఇవి 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్కి 10 కరెక్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ స్టాట్స్లో కూడా కనపడింది, ఎవరు కూడా 10కి 10 కరెక్ట్గా చేసినటువంటి వాళ్ళు లేరు. కానీ 9 చేశారు, వెరీ గుడ్. సో 9 చేశారు, 8 చేసిన వాళ్ళు ఉన్నారు, 6 ఉన్నారు. ఓకే, కానీ ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లి 4, 3, 5 కూడా ఓకే, ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం, జస్ట్ విన్నాము, ఒక 5 అట్లా వచ్చింది ఓకే. కానీ మరి 3, 4 వచ్చి 2 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడాలి, చదవాలి, ఎక్కువ కష్టపడాలి అని చెప్తున్నాను నేను. ఓకేనా, ఎక్కువ కష్టపడాలి అని చెప్తున్నాను, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఎగ్జామినేషన్కి సంబంధించింది. సరే, ఇది మనకు అవసరం లేదు, టెస్ట్ కూడా అవసరం లేదు, తీసేసాము. సో కమింగ్ టు ద అవర్ క్లాస్కి వెళ్ళిపోదాం, ఒక 5 minutes. ఓకేనా, అర్థమైందా? సో మీకు మీరు ఏదో డౌట్ అడిగారు కదా, 7th ఏముందమ్మా? 7th ఏమీ లేదు అక్కడ. ఓకేనా, 7th ఏంటిది? చక్కెర బెల్లం అనేది ఎక్కడ ఉంటుంది అని అన్నాము. ఫస్ట్ 5, ఇప్పుడు చక్కెర బెల్లం అనేది 5వ గ్రూప్లో ఉంటుంది. మీరు తీసుకోండి, నేను చెప్పిన క్లాస్ తీసి ఓపెన్ చేసి చూడండి. గ్రూప్ 5 పేరే ఏంటిది? షుగర్స్ అండ్ ఫ్యాట్స్. షుగర్స్ చక్కెరలు అంటున్నాం, చక్కెరలు మరియు క్రొవ్వులు అంటున్నాం. మరి 5 అనేది ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడా? లేదు. గ్రూప్ 5 అనేది ఇక్కడ ఇచ్చాడా? ఒకవేళ ఈ గ్రూప్ 4 ప్లేస్లో గ్రూప్ 5 అని ఇస్తే ఆన్సర్ అయ్యేది. అసలు గ్రూప్ 5 ఆహార సమూహం లేదు. క్వశ్చన్ ఏంటిది? చక్కెర మరియు బెల్లం అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఇచ్చిన దాని ప్రకారము ప్రాథమిక ఆహార సమూహం ప్రకారము, ప్రాథమిక ఆహార సమూహాలలో ఏ ఆహార సమూహానికి సంబంధించింది అంటే అది 5కు సంబంధించింది, గ్రూప్ 5. కానీ గ్రూప్ 5 అనేది మనకి ఇచ్చిన ఆన్సర్లో ఉందా? లేదు. కాబట్టి పైదేది కాదు, పైన ఉన్నటువంటి ఏది కూడా ఆన్సర్ కాదు. మనం ఏదో ఒకటి అమ్మ ఇదేదో ఏదో ఒక గ్రూప్ అయి ఉంటుంది, మనం ఏం చేస్తాం లాజిక్, ఏదో ఒక గ్రూప్ అయితే గ్రూప్ 3నో గ్రూప్ 2నో ఏదో ఒకటి ఉంటుంది, అట్లా కాయని ఇసిరేస్తే అయిపోద్ది అని చెప్పి ఏదో దాన్ని టిక్ పెట్టి వచ్చినాం అనుకో. అంటే మనకు అవగాహన లేదు, బేసిక్ 5 గ్రూప్స్ ఏంటిదో మనకు తెలియదు అని అర్థం అక్కడ. ఓకేనా, కాబట్టి గ్రూప్ 5 అనేది షుగర్స్ మరియు కొవ్వులకు సంబంధించింది, అది ఇక్కడ లేదు కాబట్టి మనం చూసుకోవాలి. ఓకే, సరే. సో ఈరోజు క్లాస్లోకి వెళ్దాం మనం. సో నెక్స్ట్ అలానే ప్రతిదాన్ని కూడా మనం చదువుకుంటూ వెళ్దాం తల్లి, ఒక్క నిమిషం ఉండండి. సో నెక్స్ట్ వైటమిన్లోకి వెళ్దాం. ఓకేనా, విటమిన్స్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో చూద్దాం. రైట్ మా, విటమిన్స్కి చెప్పుకుందాం. సరే, క్రొవ్వులు కంప్లీట్ చేసుకున్నాం కదా, క్లాస్లో విటమిన్స్ చెప్పుకుందాం. సో మనము ఏ టాపిక్నైనా ఏదో ఇలా బై హార్ట్ చేసినట్టు పోతే ఎప్పటికీ గుర్తుంటాం, మళ్ళీ మర్చిపోతాం నాలో. కానీ ఎలా చదువుతాము? కాన్సెప్ట్ బేస్లో చదువుకుంటూ వెళ్తాం. సో విటమిన్స్ అనేటువంటిది ఏంటి తల్లి? వైటమిన్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎక్కడ క్లాసిఫై చేసుకున్నాం మనము? సో మనకి విటమిన్ అనేటువంటిది న్యూట్రియన్, పోషక పదార్థము. రైట్, అది తెలుసు. సో మనకి న్యూట్రియన్స్లో పోషక పదార్థము అని తెలుసు కదా, పోషక పదార్థాలు. పోషక పదార్థాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి మ్యాక్రో అన్నాము, మ్యాక్రో ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. ఓకేనా మనము. సో మ్యాక్రో మరియు మైక్రో, మ్యాక్రో మరియు మైక్రో. సో స్థూల దాంట్లో ఏమున్నాయి ఆల్రెడీ చెప్పుకున్నది కదా, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఏమంటారు? వీటిని మనము స్థూల పోషకాలు అని అంటాం. మైక్రో న్యూట్రియన్స్లో ఏమున్నాయి? మైక్రో న్యూట్రియన్స్లో ఏమున్నాయండి? విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కూడా చెప్పుకున్నాం, విటమిన్స్ అండ్ మినరల్స్ అని చెప్పుకున్నాం. రైట్ మా, విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకేనా, విటమిన్స్ అండ్ మినరల్స్, విటమిన్లు మరియు మినరల్లు అనుకున్నాం. రైట్. సో విటమిన్లు మినరల్లు అనేటువంటిది ఏ కేటగిరీ కిందకు వచ్చింది? స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నాం. ఓకే, అంటే పోషకాలలో స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఈ సూక్ష్మ పోషకాలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అని ఉన్నాయి. సో ఆ విటమిన్లు, ఖనిజ లవణాలనే ఇంకా ఏమని పిలుస్తారు? ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో మైక్రో న్యూట్రియన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రేస్ ఎలిమెంట్స్. ఓకే, వీటిని ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం.
సో దాంట్లో ఫస్ట్ ఇది చూద్దాం. మనం మ్యాక్రో న్యూట్రియన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఎక్కడికి వచ్చాము? మైక్రోలో విటమిన్స్కి వచ్చాము. సో ఈ విటమిన్లని మనం ఏం అధ్యయనం చేయాలి? సో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలని ఎలా అయితే అధ్యయనం చేసామో అలానే దీన్ని కూడా మనం ఒక